ఆవిష్కరణల మేళ, వస్త్ర ప్రదర్శన, విజ్ఞాన ప్రదర్శన, పుస్తక ప్రదర్శన ఇలాంటివి ఎప్పుడో ఒకప్పుడు చూస్తూనే ఉంటాం. కానీ అరుదైన పెంపుడు జంతువుల ప్రదర్శనను మీరెప్పుడైనా చూశారా? అది చాలా అరుదు. అయితే దానికే వేదిక అయింది హైదరాబాద్ నగరం. పెట్ ఎక్స్ ఇండియా ఎక్స్పో పేరుతో 3 రోజుల పాటు జరిగిన ఈ కార్యక్రమం నగరవాసులను అబ్బురపరిచింది. విభిన్న రకాల పెంపుడు జంతువుల్ని ఒక్కచోట చేరడంతో జంతు ప్రేమికుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. శునకాలు, పక్షులు, పాములు, పిల్లులు, గుర్రాలు, ఉడుములు ఇలా విభిన్న రకాల జంతువులు ప్రదర్శనలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఎంతో వినూత్నంగా సాగిన పెట్ ఎక్స్ ఎక్స్పో 2023 ప్రదర్శనను ఇప్పుడు చూద్దాం. విశ్వాసానికి ప్రతీకగా నిలుస్తాయి సాధు జంతువులు. అందుకే తమతో కలివిడిగా మసులుతూ, ప్రేమానురాగాలు పంచుతూ, చెక్కు చెదరని విశ్వాసం కనబరిచే జీవులను మనుషులు పెంచుకోవడం క్రమంగా పెరుగుతోంది. ఖర్చుకు వెనకాడకుండా అరుదైన జాతులకు చెందిన కుక్కలు, పిల్లులు, పక్షులు, చేపలు వంటి జీవుల్ని పెంచుకుంటున్నవారు ఎందరో. అలాంటి వారందరినీ ఒక్కచోట చేర్చింది హైదరాబాద్లోని హైటెక్ సిటీలో జరిగిన పెట్ ఎక్స్ ఇండియా ఎక్స్పో 2023. ఆదివారంతో ముగిసిన ఈ 3 రోజుల ప్రదర్శన జాతీయ, అంతర్జాతీయ స్థాయి జంతువులు, పక్షులను ఒక్కచోట చేర్చింది. నగరవాసులు, జంతు ప్రేమికులకు అవగాహన కల్పించాలనే ఆలోచన ప్రతిఫలంగా ఆవిష్కృతమైందే పెట్ ఎక్స్ ఇండియా. 6వ ఎడిషన్గా జరిగిన ప్రదర్శనలో శునకాలు, పక్షులు, పిల్లులు, గుర్రాలు లాంటివన్నీ ఒక్కచోట కొలువుతీరాయి. పెట్ ఎక్స్ ఇండియా ఎగ్జిబిషన్ పెంపుడు జంతువుల నిర్వహణ, సంరక్షణ, ఆహార నియమాలు వంటి వాటిపై అవగాహనకు ఎంతగానో తోడ్పడింది. హైటెక్స్ ఆధ్వర్యంలో జరిగిన ఈ ఎక్స్పో వ్యాపారులు, జంతు ప్రేమికులు, పెంపకందారులను ఒక్కచోటకు తీసుకురావడానికి సరైన వేదికగా నిలిచింది. రకరకాల జంతువుల్ని పెంచుతున్న వారందరూ ఒక్కచోట చేరడంతో వారి అభిప్రాయాలు, పెంపకం విధానం తదితర అంశాలను ఒకరినొకరు పంచుకోవడానికి దోహదపడిందని నిర్వాహకులు తెలిపారు. పెంపుడు జంతువులకిచ్చే మెడిసిన్ గానీ, ఆహారం, గ్రాసరీస్ లాంటివన్నింటినీ అందుబాటులో ఉంచారు నిర్వాహకులు. పెటెక్స్లో దేశీ, విదేశీ రకాల శునకాలను ప్రదర్శించారు ఎగ్జిబిటర్లు. ఎక్స్పోకు హాజరైన నటి రేణుదేశాయ్ జంతువుల్ని తిలకించారు. ట్విన్ ఎక్స్పో ప్రవేశానికి పెద్దలకు 412 రూపాయలు, పిల్లలకు 267 రూపాయలుగా నిర్ణయించారు నిర్వాహకులు. ఎక్స్పో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన శునకాలను సందర్శకులు ఆసక్తిగా తిలకించారు. విభిన్న రకాల శునకాల గురించి అడిగి తెలుసుకున్నారు. అలాగే శునకాలకు అవసరమయ్యే ఆహారాన్ని అందిస్తున్న నిహిత్ మెషిన్ పెట్స్ లవర్స్ ను ఆకర్షించింది. ఇలాంటి ఎక్స్పో తమకు ఆనందాన్ని ఇచ్చిందని సందర్శకులు చెబుతున్నారు. ఎగ్జిబిషన్ గురించి నాకు ఒక ఫ్రెండ్ సజెస్ట్ చేశారు. సో ఈ పెటెక్స్ ఎగ్జిబిషన్కి నా మషిన్కి మ్యాచ్ అవుతుంది. అండ్ నా మషిన్ కూడా పెట్కి సంబంధించిన ప్రోడక్టే కాబట్టి ఇక్కడ డిస్ప్లే చేయబడింది. సో ఈ మషిన్ ఏంటంటే, మషిన్లో వేస్ట్ ప్లాస్టిక్ బాటిల్ వేస్తే మన కమ్యూనిటీ యానిమల్స్కి అనేది, కమ్యూనిటీ డాగ్స్కి ఫుడ్ రావడం జరుగుతుంది. అండ్ ఇంకొక సైడ్ ఏంటంటే, వేస్ట్ ప్లాస్టిక్ బాటిల్ వేసిన తర్వాత 2 బటన్స్ ఉంటాయి. గ్రీన్ బటన్ ప్రెస్ చేస్తే స్ట్రే డాగ్స్కి ఫుడ్ వస్తుంది. బ్లూ బటన్ ప్రెస్ చేస్తే వాటర్ తాగడానికి ఒక సీల్డ్ వాటర్ బాటిల్, అంటే మినరల్ సీల్డ్ వాటర్ బాటిల్ రావడం జరుగుతుంది. పెంపుడు జంతువులకు అవసరమయ్యే మెడిసిన్స్ ఆయుర్వేదంగాను అందించేలా ఎక్స్పోలో అవగాహన కల్పించారు. జంతువులు ఎదిగే క్రమంలో అవసరమయ్యే అన్ని రకాల వస్తువుల తయారీ సంస్థలు కూడా ఇందులో పాల్గొన్నాయి. We are India's first fish food manufacturer. This is the first time we are exhibiting in PetEx, and the response was very good. We started with fish food manufacturing. Slowly we got into birds, cats, rabbits, turtles, everything. So today we are a complete pet food manufacturer. And we are into manufacturing and selling and exporting of pure Ayurvedic products for our furry friends that are pets and for humans too. Like we have a complete range for our pets and online consultations also available. మరోవైపు ఎక్స్పోలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి రంగురంగుల చేపలు. 50కి పైగా చేపల రకాలను ప్రదర్శనలో ఉంచారు నిర్వాహకులు. అందులో అందరినీ ఆకర్షించిన ఏకైక చేప అరోవానా. అందంగా ఉండే ఈ చేప విలువ 1,45,000 రూపాయలు. ఫ్లవర్ హార్న్, కోయి ఫిష్, జెయింట్ గౌరామి, ఎలిగేటర్ గార్, టైగర్ ఆస్కార్, అల్బినో ఆస్కార్, రెడ్ ప్యారెట్ ఫిష్, షఫర్ ఫిష్, కిస్సింగ్ గౌరామి, స్కాట్స్ ఫిష్, సిచ్లిట్స్ లాంటి చేపలు రంగుల ప్రపంచాన్ని తలపించాయి. వన్యజీవుల్ని పెంచుతున్న వారు కూడా వాటిని ఎక్స్పోలో ప్రదర్శించారు. ఇక్కడ పెటెక్స్లో మేము చాలా పెట్స్ ఎగ్జిబిట్ చేయడం జరిగింది. అది పెటెక్స్ వాళ్ళు కండక్ట్ చేస్తున్న 6th ఎడిషన్ ఇది. సిన్స్ ఫస్ట్ ఎడిషన్ నుంచి మేము వీళ్ళతోనే ఎగ్జిబిట్ చేస్తున్నాము అన్ని పెట్స్.
ఇక్కడ మనం వచ్చేసి బర్డ్స్, క్యాట్స్, డాగ్స్, రెప్టైల్స్, రోడెంట్స్. సో ఇక్కడ పక్కనే కిడ్స్ ఫేర్ కూడా చేస్తున్నాము పెటెక్స్తో పాటు, కాబట్టి కిడ్స్ అందరు వస్తున్నారు. వాళ్ళందరికీ మేము ఈ రెప్టైల్స్, ఈ స్నేక్స్ కానీ, మానిటర్స్ కానీ ఇవన్నీ మేము వాళ్ళని పట్టుకోవడానికి ఒక ఎడ్యుకేషన్ ఇస్తున్నాం వాళ్ళకు. పెటెక్స్ కాన్ఫరెన్స్ కోసం అని చెప్పి మేము వచ్చాము. ఫస్ట్ డే అంతా కూడా టెక్నికల్ సెషన్ జరిగింది. చాలా హై లెవెల్ టెక్నికల్ సెషను. అడ్వాన్స్డ్ సైన్స్లో అడ్వాన్స్మెంట్ ఏంటి, వెటర్నరీలో ఆర్టిఫిషియల్ టెక్నాలజీని ఎలా వాడచ్చు, అలాగే వేరియస్ డిసీజెస్ని ఎలాగ మనం ట్రీట్మెంట్లో అడ్వాన్సెస్ ఏంటి అనేది ఈ ఫస్ట్ రోజున తెలుసుకున్నాం. పెటెక్స్ ఇండియాతో పాటు కిడ్స్ ఫెయిర్ కూడా జరగడంతో చిన్నపిల్లల ఆటపాటలు, కేరింతలతో హైటెక్స్ ప్రాంగణం అలరారింది. చిన్నపిల్లలు చేసిన కార్యక్రమాలు కనుల విందుగా సాగాయి. వైజ్ఞానిక ప్రదర్శనలతో పాటు పెటెక్స్ ఎక్స్పోలో పాల్గొనడం, జంతువులు, చేపల్ని చూసిన పిల్లలందరూ ఉబ్బితబ్బిబ్బయ్యారు. పెటెక్స్ ఎక్స్పో ఇండియాలోనే పెద్దదని, దీన్ని నిర్వహించడం తమకు గర్వకారణమని పెటెక్స్ ప్రాజెక్ట్ హెడ్ వినోద్ శశిధరన్ చెబుతున్నారు. Both the exhibitions together, we have derived saying that where pets and kids come together. So the combination of pets and kids going further is going to be very important in pet parents and the regular parents' lives. And that's the reason we have clubbed both the categories. As far as the kids fair is concerned, we have about 100 plus exhibitors again from Pan India, showcasing a variety of subjects covering majorly like education, fun, activities and many more for the kids. వేలాది మంది పాల్గొన్న పెటెక్స్ అండ్ కిడ్స్ ఫెయిర్ 3 రోజుల పాటు అట్టహాసంగా సాగింది. శనివారం నాడు 1200 మంది పిల్లలకు రన్నింగ్ పోటీలు, సునకాలకు నిర్వహించిన పోటీలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. వేలు, లక్షల రూపాయలు ఖరీదు చేసే జంతుజాలం కనుల ముందు సాక్షాత్కారమైన సందర్భం జీవితంలో మధురానుభూతుల్ని మిగిల్చిందనేది సందర్శకులు చెబుతున్నారు. ఎన్నెన్నో ప్రత్యేకతల సమాహారంగా నిలిచింది పెటెక్స్ ఇండియా ఎక్స్పో 2023 హైదరాబాద్కు మరో సరికొత్త గుర్తింపు తెచ్చింది.